ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 2, 2025. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. ఆమేన్. ప్రతి విశ్వాసుకి ఎంత ఆదరణకరమైన హామీ ఇది. మనం నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తంగా వంకర టింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ, అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలిసే ఉంటుంది. అగ్నిగుండం వేడిమి 7 అంతలు ఎక్కువ కావచ్చు, దేవుడు దాన్ని చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగ్గా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలీము లాంటి సేదదీర్చే చోటు కానివ్వండి, అంతా దేవునికి తెలుసు. ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని, ఇశ్రాయేలు వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం, మేఘస్తంభం ఉన్నాయి. అగ్నిగుండం మండుతుంది, కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు కానీ శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటకు తీస్తాడు. ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా మనకి ఉంటాడు. ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్ర లేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మనం ఎన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరవో మీకు తెలుసా? కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు, అంతా ఆ పైవాడి లీల అంటారు, విధి వైపరీత్యం అంటారు. విధి అంటే ఏంటి? అర్థం లేని అలాంటి పదాలు వాడడం అనవసరం. సజీవుడైన పరమదేవుడిని, చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్పమాత్రంగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించడంలో అర్థం పర్థం లేని విధి లాంటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏంటి? పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులు ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు? మహాశ్రమలు తనను చుట్టుకొని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుషులెవరో కాదు, దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు. ఇలాంటి దృష్టి మనం కలిగి ఉంటే మనకు వచ్చిన శ్రమ అది ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. యోబుకి షేబాయియుల కత్తుల వెనక దేవుని హస్తమే కనబడింది. ఆకాశం నుండి పడిన పిడుగు తన కుమారుల ఇంటి చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్ని చూశాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని గొప్ప మాట అతని నోట నుండి వచ్చింది.